నమస్కారం అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు రోజ్ గోల్డ్ కలెక్షన్లో కడాస్ అండ్ బ్యాంగిల్స్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజ్ గోల్డ్ కలెక్షన్లో ఇప్పుడు మనం కడా చూద్దామండి. ఇది చూస్తున్నారు కదా, డిజైన్ చాలా సింపుల్గా అండ్ ఎలిగెంట్గా ఉంది. డీటెయిలింగ్గా చూసుకుంటే మనకి కడ అంతా రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 3 ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. వాటిని ప్లెయిన్గా ఇచ్చారు. అండ్ కింద మీరు చూసుకుంటే వైట్ గోల్డ్ ప్లేటింగ్ అయితే వచ్చింది. అండ్ అటు కూడా మనకి సేమ్ అలాగే 3 ఫ్లవర్స్ వచ్చాయండి. అండ్ ఇక్కడ కడకి మధ్య పార్ట్ చూస్తున్నారు కదా, హార్ట్ షేప్ వచ్చింది. ఇదంతా ప్లెయిన్గా వచ్చింది చూస్తున్నారు కదా. మధ్యలో ఇంకొక చిన్న హార్ట్ సింబల్ అయితే ఇచ్చారు. దాన్ని వైట్ గోల్డ్ ప్లేటింగ్ లో అయితే వచ్చిందండి. కడ మనం బ్యాక్ చూసుకున్నట్టయితే ప్లేన్ వచ్చిందనమాట. ఈ కడకి ఓపెన్ లాక్ సిస్టమ్ ఇచ్చారండి. సో ఎవరు వేసుకున్నా ఈజీగా సరిపోతుంది. ఈ కడ లైట్ వెయిట్ లో వస్తుందన్నమాట. ఇది జస్ట్ 9 గ్రామ్స్ మాత్రమే. ఇది ఆఫీస్ వేర్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. రోజ్ గోల్డ్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కడ ఫ్లవర్స్ అండ్ లీఫ్ వర్క్ తో చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారండి. డిజైన్ డీటెయిలింగ్ మనం చూసుకుంటే ఇదంతా ఒక కర్వ్ లో వచ్చింది చూస్తున్నారు కదా. అదంతా మనకి సీజర్స్ తో అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూడండి, 3 బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. వాటిని కూడా సీజర్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే లీఫ్ వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చారు, చాలా బాగుంది. ఇది కూడా మనకి సీజర్స్ అయితే వచ్చాయండి. కడ బ్యాక్ చూసుకుంటే మనకి ఇదంతా ప్లేన్ ఇచ్చారు. సో ఈ కడ కూడా మనకి ఓపెన్ లాక్ సిస్టమ్ అయితే ఉంది. సో ఇది కూడా అందరికి ఈజీగా సరిపోతుంది. ఇది మనకి లైట్ వెయిట్ లో వస్తుందండి. ఈ కడ చిన్న చిన్న ఫంక్షన్స్ లో, పార్టీస్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 9 గ్రామ్స్ మాత్రమే. డైమండ్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కడ చూడడానికి డైమండ్ అపిరెన్స్ లో ఉందండి. కానీ మనకి ఇదంతా సీజెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట. డిజైన్ డీటెయిలింగ్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి కర్వ్ లాగా ఇచ్చారండి. 2 లైన్స్ లో వచ్చింది చూస్తున్నారు కదా. దాన్ని మనకి సీజెడ్స్ లో అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకుంటే లీఫ్ లాగా వచ్చిందండి. దాన్ని కూడా సీజెడ్స్ వర్క్ తో అయితే ఇచ్చారనమాట. అండ్ అటు కూడా మనకి సేమ్ అలానే వచ్చిందండి. ఇదంతా కంప్లీట్ సీజెడ్స్ తో ఇచ్చారు చూస్తున్నారు కదా. మధ్యలోని పార్ట్ చూసుకుంటే మనకి బ్లూ స్టోన్ అయితే ఇచ్చారండి. సో ఈ కడాకి ఇదే హైలైట్ గా కనిపిస్తుంది. బ్లూ స్టోన్ చుట్టూరా మనం చూసుకుంటే సీజెట్స్ అయితే వచ్చాయండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 9 గ్రామ్స్ మాత్రమే. ఇది మనకి లైట్ వెయిట్ లో వస్తుంది. ఇది వెడ్డింగ్స్ లో, ఫంక్షన్స్ లో వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. రోజ్ గోల్డ్ కలెక్షన్ లో ఇప్పుడు మనం బ్యాంగిల్స్ చూద్దామండి. ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, వీటి డిజైన్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే అండ్ మీరు క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఇది మనకి నెమల్ పింఛంలా కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, దీని డిజైన్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ మనకి కిందన పెద్ద ఫ్లవర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి మధ్య మధ్యలో చూసుకుంటే అక్కడక్కడ సీజర్ స్టోన్స్ అయితే డిజైన్ చేశారండి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మధ్యలో మనకి బ్లూ స్టోన్స్ కూడా వచ్చాయన్నమాట. సో బ్యాంగిల్ అంతా మనకి సేమ్ అలానే వచ్చిందండి డిజైన్ చూస్తున్నారు కదా. అండ్ ఈ డిజైన్ కి మధ్యలో మనకి మెష్ వర్క్ అయితే ఇచ్చారు చూడండి, చాలా యూనిక్ గా ఉంది డిజైన్ అయితే. బ్యాంగిల్ అవుటర్ పార్ట్ చూసుకుంటే మనకి ఇదంతా సీజర్స్ వచ్చాయండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ బ్యాంగిల్స్ ని సింగిల్ బ్యాంగిల్ గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ 2 బ్యాంగిల్స్ వెయిట్ వచ్చేసి 50 గ్రామ్స్ అండి. ఇది సంగీత్ ఫంక్షన్స్ లో, రిసెప్షన్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. రోజ్ గోల్డ్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్యాంగిల్స్ చూడటానికి ఫ్యాన్సీ లుక్ లో ఉన్నాయి కదండి. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే ఇది మనకి గ్రిల్ డిజైన్ లో వస్తుందన్నమాట. సో మనకి అక్కడక్కడ లీవ్స్ అయితే అటాచ్ చేశారండి చూస్తున్నారు కదా. వీటిని సీజర్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. సో మీరు చూసుకుంటే ఈ పార్ట్ మనకి హై ఫినిషింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకి మ్యాట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో మనకి బ్యాంగిల్ అంతా అలానే ఉందండి. సో ఈ 2 బ్యాంగిల్స్ వెయిట్ వచ్చేసి మనకి 20 గ్రామ్స్ అయితే పడుతుంది. సో ఇవి లైట్ వెయిట్ లో ఉన్నాయండి. వీటిని మీరు అకేషనల్ గా కూడా వాడుకోవచ్చు.
రోజ్ గోల్డ్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే బ్యాంగిల్స్ అండి ఇవి. దీని డిజైన్ చూస్తున్నారు కదా, చాలా సింపుల్ గా ఇచ్చారండి అండ్ యూనిక్ గా కూడా ఉంది. ఇందులో మనకి గోల్డెన్ బాల్స్ అయితే ఇచ్చారండి. రైట్ సైడ్ ఇచ్చారు, మనకి లెఫ్ట్ సైడ్ కూడా ఇచ్చారనమాట. సో ఇది బ్యాంగిల్ అంతా ఇవ్వకుండా హాఫ్ మాత్రమే ఇచ్చారు. చూస్తున్నారు కదా, చాలా యూనిక్ గా ఉంది. అండ్ మనకి గోల్డెన్ బాల్స్ చూసుకుంటే కొన్ని హై ఫినిషింగ్ వచ్చాయి, కొన్ని మ్యాట్ ఫినిషింగ్ అయితే వచ్చాయండి. చూస్తున్నారు కదా, మధ్యలో మనకి సీజెట్స్ అయితే 2 లైన్స్ లో వచ్చాయి. దీని డిజైన్ చాలా సింపుల్ గా అండ్ ఎలిగెంట్ గా ఉందండి. ఇవి మనకి లైట్ వెయిట్ లో అయితే వస్తున్నాయండి. ఈ 2 బ్యాంగిల్స్ వెయిట్ వచ్చేసి జస్ట్ 24 గ్రామ్స్ మాత్రమే. సో ఇది చిన్న చిన్న ఫంక్షన్స్ లో, వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటాయి.